నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. అలాగే సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమవుతాయి. అలాగే అన్ని రంగాల వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. వృషభ రాశిలోని మహిళలు విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన స్థానచలనాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా యోగదాయకమైన కాలంగా ఉంటుంది. పెద్దలను గౌరవించడం వలన ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి మరియు ఆర్థిక ప్రయోజనాలు కూడా కనబడుతున్నవి. ఇక వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పెద్దలను గౌరవించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అన్నింటా నూతన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఊహలు అనేవి ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధులు సక్రమంగా సాగుతాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ఉత్సాహవంతంగా కాలం గడుస్తుంది. అలాగే ఐటీ నిపుణులకు నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈ రోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.